ముద్రగడ గారు కుమార్తెని నిన్న కలిశారు. సో ఆయన సభలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానికి కౌంటర్గా ముద్రగడ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదొకసారి మనం విందాము. పవన్ కళ్యాణ్ ఆవిడ క్రాంతి గారి గురించి మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు బయట మాటిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో నేను మీకు ఈ రోజున మాటిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో కాంతి గారిని జనసేన అభ్యర్థిగా నిలబెడతాం. భవిష్యత్తులో ఇది నేను మీకు ఈ రోజున ముద్రగడ గారు వాయిస్ ఇవ్వండి. అమ్మగారు ఇప్పుడు ఇంతకుముందు జనసేన అధ్యక్షుడు డైరెక్ట్ పోయి ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తామని చెప్పినారు కదా. టిఫిన్ కి వస్తున్నాడు, టిఫిన్ కి వస్తాడు, కలుస్తాడు. ఆయన ఏం చెప్పలేదండి, ఆయన చెప్పలేదు, వీళ్ళు అనుకున్నారు అంతే ఆయన వస్తాడని. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడపల్లి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోయి ఆల్రెడీ మతనాలు జరిపినారు. మీరు చూడలేదు ఒకసారి కాబట్టి ఆయన అన్నారు ఆయన వస్తారు అని అన్నారు. రాజీకి పోయినారు, రాజీకి పోయినప్పుడు ఆయన నమ్మనంటే వచ్చిన తర్వాత కలుస్తామన్నారు. కలుస్తామన్న తర్వాత కలవలేదు. అదేదో పిలిచి ఆయనకే టికెట్ ఇస్తామంటే ఆ రోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. మరి అవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? ఆ బ్యాలెన్స్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఏమన్నా ఒక్క నిమిషం కాదు ఒకసారి ఉండండి. కాదు ఉండండి కాదండి. ఓకే, అప్పుడు ఆయన అన్న మాటలో తప్పే ఉంది. ఎవరన్నదన్నా సరే మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ముద్రగడ గారు దానికి ఇచ్చిన కౌంటర్ చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు తండ్రిని ఒక్క నిమిషం ఆయన వాయిస్ వస్తుంది. పరిచయం చేయొచ్చు కదా. కొత్త విషయం, మా అమ్మాయిని పరిచయం చేసావు. ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా. పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా. దయచేసి గురించి పరిచయం చేయి. మూడో భార్య గురించి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తా ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను తీసుకొచ్చి దయచేసి పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండు భార్య వాళ్ళకి దైవస్ ఇచ్చేసాను. మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా నీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. ఇది బుజ్జి గారు అసలు ఏం జరుగుతుందండి తూర్పుగోదావరి జిల్లాలో? ఇతనికి మైండ్ పోయిందండి. ముద్రగడ్డ పద్మనాభానికి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయించాలి. ఈ మాట్లాడే భాష ఏంటాడు అసలు. పెద్ద వ్యక్తి, 80 సంవత్సరాలు దగ్గరలో 70 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఒకటేనండి, ఇవాళ భారతదేశంలో మనం నివసిస్తున్నాం. ఇవాళ ఇరాకులు ఇచ్చేసిన వాళ్ళ భార్యను తీసుకొచ్చి పరిచయం చేయమంటాడండి. ఈ దుర్మార్గమైన మాటలు, ఈ దుర్మార్గమైన ఆలోచనలు. వాళ్ళు వేరే పెళ్లిళ్ళు చేసుకుని ఫస్ట్ ఆవిడ కాపురం చేసుకుంటుంది ఓ భర్తతో. అలాగే వేరే ఆవిడ ఈయనకి విడాకులు ఇచ్చేసి ఆవిడ జీవితం ఆవిడ గడుపుతుంది. అలాగే విడాకులు ఇచ్చేసిన వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తారా? ఇప్పుడు నీ కూతుర్ని ఏమని పరిచయం చేశాడు ఆయన? ముద్రగడ్డ గారి అమ్మాయికి నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ నేను ఇస్తాను అని పరిచయం చేశాడు. కానీ ఏమన్నా ఆవిడ్ని దుర్భాషలు ఆడటమో లేకపోతే నిన్ను దుర్భాషలు ఆడటం జరిగిందా? అలాంటి వ్యక్తుల మీద ఇంత రాక్షసంగా మాట్లాడుతున్నాడంటే ముద్రగడ్డ అసలు ఏ రకంగా మాట్లాడుతున్నాడో మరి నాకైతే అర్థమవట్లే. ముద్రగడ్డ గారికి దయచేసి క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారికి చాలా అవమానం ఆయన ఎదురు చూడవలసి వస్తుంది. ఎందుకంటే అతని కుటుంబంలోనే అతనికి గౌరవం లేదు. వాళ్ళు మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో వాళ్ళ అబ్బాయి గారు మేము జనసేన పార్టీలోకి వెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రాలేదు, పవన్ కళ్యాణ్ మా ఇంటికి రాకపోవడం వల్ల నేను పార్టీలోకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే జనసేన పార్టీ మంచిదే, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రాలేదు కాబట్టి వైసీపీ పార్టీ నాకు మంచిదైందని ఏం మాట్లాడుతున్నాడండి? వయసుకి తగ్గ మాట్లాడాలి ఆయన. అలాగే ఆయన వర్మ గారు, ఆయన రెడ్డి గారు, వైసీపీ రెడ్డి గారు పేరేంటండి? చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈయనండి ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న ఆయన పేరు ఈయన మోహన్ రెడ్డి గారు. మీరు హత్య రాజకీయాల గురించి, దాడుల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. అదన్నా 2000 మీరు అధికారంలో వచ్చిన కాడి నుంచి ఎన్ని కేసులు పెట్టించారో, ఎన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్ని హత్యలు జరిగినాయో, ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని కిడ్నాపులు జరిగినాయో దయచేసి మీరు ఆలోచించండి సార్. ఎందుకంటే నేను గత నెల రోజుల ముందు వరకు నేను వైసీపీ అభిమానిగా ఉన్నా. అంటే వైసీపీ పార్టీలో లేను, వైసీపీ వాళ్ళతో నేను అందరు ఎమ్మెల్యేతో మినిస్టర్లు అందరితో టచ్ లో ఉన్నా. ఏం జరిగినాయి అనేది నాకు అంతా తెలుసు. అలాగే మీకు కూడా తెలుసు.
నిజాలు మనం కప్పిపుచ్చకూడదు. ఇవాళ ఈ రోజు ఒక్క రోజుకి 24 గంటలు అవ్వలేదు డీజీపీ గారిని మార్చి. మీరు అనే మాట ఏంటంటే కూటమి చేతిలో పోలీసు వ్యవస్థ అంతా ఉంది, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా టీడీపీ, జనసేన, బీజేపీ చెప్పినట్టు పనిచేస్తుందంటో చాలా ఆశ్చర్యపోతుంది సార్. కొంచెం ఆలోచించి